బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఇక భామిలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి హాజరు కానున్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు. ఇక విద్యారంగ అభివృద్ధిపై చంద్రబాబు కీలక సందేశాలు ఇవ్వనున్నారు. పేరెంట్స్ టీచర్స్తో నేరుగా మాట్లాడి సూచనలు సందేశాలు పరిశీలించడం జరుగుతుంది. ఇక జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి విద్యా పాఠశాలలు విద్యార్థుల ప్రగతి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. నేడు మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఇక బాంబీలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిదండ్రులతో ముచ్చటించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. అంటే మెగా టీచర్స్ మీటింగ్లో సీఎం పాల్గొన్నట్టు తెలుస్తుంది, అలాగే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నూతనంగా కూడా అన్ని స్కూల్స్ లో కూడా ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో భాగంగానే ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి మన్యం జిల్లాలో ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దీనికోసం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే నేడు పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండల కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నాడు. అయితే నిన్న సాయంత్రమే దాదాపుగా కూడా 8 గంటల సమయంలో నారా లోకేష్ కూడా ముందస్తుగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేడు ఉదయం దాదాపు 8:20 గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లి నివాసం వద్ద నుండి హెలికాప్టర్ లో సీఎం బయలుదేరినట్లుగా కూడా మనకు ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అధికారులు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేడు ఉదయం దాదాపు 10:30 సమయంలో బామిని దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలీప్యాడ్ లో అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు దిగినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా ఏపీ సీఎం చంద్రబాబుని ఆహ్వానం పలకడానికి అయితే మాత్రం అటుపక్క మన్యం జిల్లా, ఇటుపక్క శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా కూడా 2 గంటలకి బామిని మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఏపీ మోడల్ స్కూల్లోని మెగా పేరెంట్స్ మీటింగ్ కి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం మెగా పేరెంట్స్ మీటింగ్ లో నేరుగా కూడా ఏపీ సీఎం పాల్గొని గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అసలు విద్యార్థులకి ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నారు, ఏవైనా స్కూల్స్ లో ఎటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై అయితే మాత్రం నేరుగా విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులతో ముఖాముఖి కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి అయితే మాత్రం ఆ పేరెంట్స్ తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మన్యం జిల్లా ప్రాంతమైనటువంటి గిరిజన ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున కూడా గిరిజన కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం, వాళ్ళ తల్లిదండ్రులతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే మధ్యాహ్నం భోజనాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విద్యాభ్యాసం ఏ విధంగా ఉంది, పిల్లలతో టీచర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే అన్ని అంశాలపైన కూడా నేరుగా సీఎం చంద్రబాబు అయితే మాత్రం పేరెంట్స్ తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నట్లుగా కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అయితే మాత్రం ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా ఆ పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, అలాగే కూటమికి సంబంధించినటువంటి అటుపక్క జనసేన నేతలు, టీడీపీ నేతలు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా మన్యం జిల్లా అది పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రధానంగా భద్రతా పరంగా అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బామిని ప్రాంతంలో అయితే మాత్రం ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలంగా లేనప్పుడు కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు కూడా అంచనా వేస్తూనే హెలీప్యాడ్ ద్వారా రానున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోసం అయితే మాత్రం ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే దాదాపుగా కూడా 10:30 సమయానికి ఆ బాణీలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద అయితే మాత్రం తాడేపల్లి నుంచి నేరుగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అయినటువంటి పాలకొండలో ఉన్నటువంటి ఈ బామిని ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్కి అయితే రానున్నట్టుగా కూడా మనకి ప్రస్తుతం సమాచారం అవుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా నేరుగా కూడా విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో
ఈ పాఠశాలలో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ ఒక్కరోజే ఈ పేరెంట్స్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాఠశాలలో తాలూకా విద్యార్థుల తాలూకా ప్రతిభ ఏ విధంగా ఉంది, లేకపోతే టీచర్స్ విద్యార్థులకి ఎటువంటి బోధనలు చేస్తున్నారు, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా అనే అంశాలపై అయితే మాత్రం ప్రధానంగా ఎజెండాగా పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు ప్రస్తుతం సమాచారం అందుతుంది విజయ. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.